వాక్యంలో వెళ్ళిపోదాము. ఇంకా చదువుకున్న వాక్యం ఒకసారి ధ్యానం చేసుకుందామండి. మత్తయి సువార్త మీరు తెలిసినట్లయితే మత్తయి సువార్త 15వ అధ్యాయం పిల్లారా, మత్తయి సువార్త 15వ అధ్యాయము ప్రారంభవచనం చదువుకుందామండి. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసు నొద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కనుక్కోకుండా భోజనము చేయుచున్నారే, వారు ఎందు నిమిత్తము పెద్దల పారంపర్యమును అతిక్రమించున్నారని అడిగిరి. అందుకు ఆయన, మీరును మీ పారంపర్యం నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించున్నారు? చాలు పిల్లారా, అమ్మా ఇక నా వైపు చూడండి, వినండి పిల్లారా. యేసు ప్రభు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో దేవుని మాటలు ప్రకటించి అయిపోయిన తర్వాత భోజనానికి కూర్చున్నారండి. కూర్చున్నప్పుడు శిష్యులు కూడా ఉన్నారు కదా, ఆ శిష్యులు కూడా ఏం చేశారంటే వాళ్ళు కూడా కూర్చున్నారు. కూర్చున్నప్పుడు చేతులు కడుక్కోలేదంటండి. ఎక్కడికోలేదు, చేతులు కడుక్కోకుండా కూర్చున్నందుకు అక్కడ శాస్త్రులు పరిసయ్యులు ఏం చేశారంటే యేసు ప్రభు క్వశ్చన్ చేశారు. అయ్యా, పెద్దల ఒక ఆచారం ఉంది కదా, ఆచారం ఏంటి? చేతులు కడుక్కొని అన్నం తినాలి, మంచిదేనండి. ఈరోజు చాలా మంది కూడా ఆచారాలు బాగానే పాటిస్తున్నారు, నేను కాదంటలేదు పిల్లారా, అర్థమైందండి. సరే, ఆచారాలు పాటిస్తున్న నీవు ఏమండి, నీ పెద్దలు పెట్టిన ఆచారాలు కొన్ని మంచియేనండి. ఇప్పుడు చేతులు కడుక్కొని అందరం మనం కూడా చెబుతాం, అర్థమైందండి. మన పిల్లలకి ఆడుకొని లేకపోతే అవి మనం కూడా పనులు చేసి అట్టే తినాం కదా, చేతులు కడుక్కోమంటాము, మంచి పనే, తప్పేం కాదు పిల్లరా. అయితే ఇవన్నీ పాటించుకుంటూ వస్తున్నారు కదా, అర్థమైందండి. చేతులు కడుక్కోవటం, కాళ్ళు కడుక్కోవటం, ఏమండి, ఇంకా రకరకాల చాలా పద్ధతులు ఉన్నాయి మనకి, ఏమండి. మొండం పోసిన ఎదురు వస్తే మనము ఆ రోజు కీడు జరుగుతుంది, ఏమండి. పిల్లరా, రకరకాల మనుషులు ఎందుకంటే ఏటికి బెండ్ అయిపోయారంటే ఈ ఆచారాలకు బాగా ఎడిట్ అయిపోయారండి, అర్థమైందండి. అర్థమైందా? సరే, ఇవాళ మొండమోప ఎదురు రాలేదు అంటే మొగుడు చచ్చినా ఎదురు రాలేదు, పై బార్ల పడి ముందు పళ్ళు రాలిపోయినాయి. దానికి ఎవరు బాధ్యులు? ఎవరు బాధ్యులు? ఎవరు? దానికి ఎవరు సమాధానం చెప్పరు. వాడికి తగలాలని తగిలింది, అది ఏమో ఎదురొస్తే, ఏమండి, ఏమో ఎదురొస్తే పరిస్థితి ఏంటి? కీడు, అర్థమైందండి, పెద్ద కీడు అంటండి. నేను అనుకుంటాను, అసలు మనలో దరిద్రం పెట్టుకొని, మన ఇంట్లో దరిద్రం పెట్టుకొని, మన దరిద్రపు మొఖాలు మనం పెట్టుకొని ఎదటోడి ముందు ఎప్పుడు కూడా ఎదటోడి ముందు ఆడటమే, అర్థమైందండి. అర్థమైందా? మన ఆలోచన చక్కగా ఉంటే, మన నడవడి చక్కగా ఉంటే అన్నీ బాగానే ఉంటాయి, అర్థమైందా. కుక్కతోక వంకరే, అర్థమైందా పిల్లరా. దానికి మంచోడు వచ్చినా వంకరగా ఉంటుంది, చెడ్డోడు వచ్చినా వంకరగా ఉంటుంది, ఎవడు వచ్చినా వంకరగా ఉంటుంది. మన బుద్ధులు పిల్లారా, మన బుద్ధులు మన ఆలోచన విధానం మార్చుకున్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయి పిల్లారా. చాలా మందికి కూడా ఒక పిచ్చి ఉందండి, బాప్తీసం తీసుకొని మారు మనసు పొంది వారు కూడా వీటికి బాగా ఎడిక్ట్ అయి ఉంటారు. ఇంకా వాటి నుంచి బయటికి రారండి. అమ్మో ఆమె వస్తుంది, ఆమె వస్తే ఏమవుతుంది, ఏమండి, మనం మంచి రోజు చూసుకొని వెళ్ళాలి, రకరకాల పిల్లారా. సరే, నువ్వు పాటించు, ఇబ్బంది ఏం లేదు. కానీ దేవుడు అంటున్న మాట ఏమిటంటే పిల్లారా, అయితే మీరు దేవుని ఆజ్ఞని ఎందుకు అతిక్రమించున్నారు? అర్థమైందా? ఆ మాటలు ఏం చేస్తారు మీరు? పెద్దలు చెప్పిన అన్ని పాటిస్తున్నారు కదా, ఎదురు ఆమొత్తే, తుమ్మితే, దగ్గితే, ఏమండి, తుమ్మితే పోం. అందుకైనా మొన్న గడిచిపోయిన సంవత్సరాల్లో 9 దేశాలు అంతే, గజ వనకాల్సిందే. సరే, వాడు తుమ్ముతున్నారా, వాడు దగ్గుతున్నారా, కరోనా వచ్చిందేమో, ఏమండి. మనం ఏది తీసుకుంటే దేవుడు అదే ఇంప్లిమెంట్ చేస్తాడండి, అర్థమైందా పిల్లారా? మనం దేనినైతే
దేనికైతే మనము ఎలాగైతే మనము అపవిత్రంగా మనము పాటిస్తుంటామో దేవుడు కూడా వాటిని మనల్ని శిక్షిస్తాడు పిల్లరా. ఇంట్లో పిల్లలతో తుమ్మినా లేదా అమ్మ తుమ్మినా మనం చూసామండి, తల్లి లేదు తండ్రి లేదు, కరోనా వచ్చిందా తీసుకొని పోయి క్వారంటైన్లో పడేయటం, కాకపోతే మనది పిల్లరా. ఆలోచన చేసినట్లయితే ఎంత భయంకరంగా ఉంటుందండి. ఇక్కడ దేవుని మాటలండి, దేవుని ఆజ్ఞల పిల్లలు ఏం చేస్తుంటామంటే చాలా మంది కూడా అన్ని పాటిస్తూనే ఉంటారు పిల్లారా, కానీ దేవుని ఆజ్ఞ మాత్రం దొంగలో దొరికేస్తారండి. నేను చాలా వివాహాల్లో చూశానండి, ఏమంటారంటే ఇది పరిశుద్ధమైన వివాహం అంటారు. ఏందండి పరిశుద్ధమైన వివాహం? పరిశుద్ధమైన వివాహం ఎలా జరగాలి? ఎలా జరగాలండి? పరిశుద్ధంగా జరగాలి. నువ్వు మార్పు పొందావు, మారు మనసు పొందావు, ప్రభువుకి నువ్వు సొంత రక్షకుడు అంగీకరించావు. అలాంటప్పుడు ఎలా జరగాలి అండి? నేను మనం చూశానండి, మన చర్చి గారి పెళ్ళికి వెళ్తే అబ్బో చర్చి ముందు కూడా పాటలు పెట్టారండి. ఆ పాటలు నేను పాడకూడదానండి. నేను చర్చి ముందు కూడా పాటలే, ఊ అంటావా ఊ అంటావా. పాస్టర్ గారు అలా పట్టుకున్నాడు పిల్లరా. నిజమండి, అర్థమైందండి, అలా పట్టుకున్నాడు పిల్లలు. ఏం చేస్తాం? ఏం చేయాలి? చేయకపోతే ఏంటి పరిస్థితి ఏంటి అంటే మీరు ఏది చేసినా కూడా పాస్టర్ గారు నిలబడి మాత్రం ఆయన చెయ్యాలి. మనం అలా ఇప్పుడు చేయమండి. మనం ముఖమాటం లేకుండా ముందుగానే చెప్పేస్తాం, అయ్యా నువ్వు చేసే తప్పు నీ దాంట్లో మళ్ళీ మాకు కూడా పాలు పంపులా. అరే తాగుపోతారు చేస్తారు కదా, సగం తాగురా, దాంట్లో బాగా ఉంటుంది వాళ్ళకి. వాడు గ్లాసు ఇడిగిపోతాడు, ఇరిగిపోతాడు. లేకపోయినా కానీ డబ్బులు లేకపోయినా కూడా తాగుపోతారు. ఎలా ఉంటారంటే ఏమండి పోయి మందు పంపిస్తారు. అదే ఇంట్లో బియ్యం లేవరా ఇవ్వమంటే అసలు ₹1 వేయడు, తాగడానికి మాత్రం. అలాగనే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు, పాస్టర్ గారు దాన్ని ఇన్వాల్వ్ అవ్వాలి. అంటే నువ్వు ఏం చేసినా కూడా, వాక్యం వ్యతిరేకంగా జీవించినా కూడా ఏమండి నీ పద్ధతులన్నీ పాటించాలి. దానికి పాస్టర్ గారు తానా తందానా అనాలి, అంతేనా? అలా అంటే అబ్బో మా పాస్టర్ గారు గ్రేట్, మా పాస్టర్ గారికి తిరుగులేదు, ఇది నేను చెయ్యను, ఇది ఇలా కాదు అంటే నువ్వు కాబట్టి బోల్డ్ మంది నా పాస్టర్ గారు అక్కడ చేయించుకుంటాము, చేయించుకోండి పిల్లరా. దేవుని ఆజ్ఞ, దేవుని మాటలకి మాత్రము ఎక్కడ లోపడరండి. ఆచారాలు ఇలా చెయ్యాలంటండి, ఇలా ఉండాలంటండి. నువ్వుండు పిల్లరా. ఎంత బాధాకరం అండి. రక్షణ పొందిన వారి జీవితాలు పరిపూర్ణమైన మార్పు లేదు పిల్లారా. అంతా కూడా నామకార్థంగా జీవిస్తున్నారు పిల్లారా. అది కావాలి, ఇది కూడా ఉండాలి, అలాగా ఉండాలి, ఇలాగా ఉండాలి. ఏమండి అలా ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు దేవుని సంతోషపరచలేవు. నువ్వు దేవుని బిడ్డగా నువ్వు కొనసాగలేవు. అర్థమైందండి? అదే దేవుని బిడ్డలు ఆలోచించేద్దామండి. దయచేసి గమనించండి, మీ ఆచారాలు అన్నీ పక్కన పెట్టేసేయండి. దేవుని వాక్యానికి విపరీతమండి. ఇక పెళ్ళే కాదండి, మిగతా ప్రతి ఫంక్షన్లో కూడా దేవునికి మహిమ రావాలి, దేవునికి ఘనత రావాలి. ఇదిగో ఆయన వల్ల మేము ఇలాగున్నాం, మా బిడ్డలు ఇలాగున్నారు, ఇదిగో ఆయన వల్ల మేము ఈ స్థితిలో ఉన్నాము అని దేవుడికి ప్రధానమైన స్థానం ఇవ్వాలి. కానీ మనం ఏం చేస్తామంటే మన ఫంక్షన్లో దేవుని ఎక్కడో ఉంచుతాము, అంత మనమే. చాలా మందిని చూస్తున్నారండి, చాలా మంది జీవితాలు ఇంకా పరిపూర్ణమైన మార్పు రాలేదండి. ఏదో మునగటం, లెగవటం, ఏదో బాప్తీసం తీసుకుంటాం, కానీ నిజమైన మార్పు కావాలి పిల్లారా. అర్థమైందండి? నిజంగా మనం పరిపూర్ణంగా మార్చబడాలి. మనము ఇది అక్కర్లేదు, ఇది అవసరం లేదు. చాలా మంది కూడా వీటికి బాగా ఏమండి ఇలా చేయకపోతే అలా జరుగుతుందండి, అలా జరుగుతుంది, ఇలా జరుగుతుందండి. ఏం జరగదండి. ఏమండి రోడ్డు మీద పోయే వాళ్ళందరూ ఎవరు ఎదురు వచ్చారు, ఎవరికి ఏం చేశారు? అర్థమైందా పిల్లారా? ఎంత మన పిచ్చి నమ్మకాలు, ఏమండి పిచ్చి నమ్మకాలు పిల్లారా.
ఆ మూఢనమ్మకాల నుంచి విడుదల కావాలి, ఈ ఆచారాల నుంచి విడుదల కావాలి పిల్లారా. అందుకని ఇక్కడ ఈ పరిసయ్యులు శాస్త్రులు ఏం చేశారంటే యేసు ప్రభువుని అడుగుతున్నప్పుడు యేసు ప్రభు అంటున్న మాట ఏమిటంటే, మీరు మీ పారంపర్య ఆచారం నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుతున్నారు? తల్లిదండ్రులను గణపరచమనియు తల్లినైను దూషించేవాడు తప్పక మరణము పొందవలననియు దేవుడు సెలవిచ్చిన కదా. ఈ చెప్పే వాళ్ళందరూ నీతులు చెబుతారు కదా. ఏమండి, తల్లి ఉన్నప్పుడు తల్లికి ఒక ముద్ద అన్నం వేయరు. మళ్ళీ ఎంతమంది పిల్లలు అంటే 4 మగ పిల్లలు, 3 మగ పిల్లలు, 7 మగ పిల్లలు. ఎందుకు ఏటేయడానిక? ఏమండి, ఏట్లో అయ్యడానికి 4 మగ పిల్లలు, 3 మగ పిల్లలు. అరే, ఇంట్లో ఉండి ఒక ముద్ద అన్నం పెట్టడానికి చేత కావట్లేదు. ఏమండి, సచ్చినాక మాత్రము అబ్బో ఎన్ని పట్టింపులు. బతికున్నప్పుడు పట్టడం ముద్దని పెట్టడం చేత కాదు. ఈ చెప్పేవాళ్ళు కూడా ఎవరైనా కూడా మిమ్మల్ని కని పెంచి పెద్ద చేసి ఇంత చేస్తే ఆ కన్న తండ్రికి ఒక ముద్దన్నమే ఎలా పోతానని ఈ చెప్పే గాడిదలో ఒక గాడిలో చెప్పదు. రేపు ఏదైనా చేయటం తప్పు, ఇలా చేయకూడదురా, ఇది తప్పురా. ఏమండి, చచ్చినాక ఎవరయ్యా చెప్పే ఈ ఆచారాలు చెప్పట్లేదా మీకు? అమ్మా, ఈ చెప్పట్లేదా మీకు? కానీ అవేనండి. ఏమండి, అవే. నేను అనుకుంటా ఎవరైనా పెద్దరికంగా ముందుకు వచ్చి మాట్లాడే ప్రతి ఒక్క గురించి మాట్లాడుతుందండి. ఆచారం గురించి మాట్లాడే వాళ్ళు మొదటిగా అన్ని విషయాలు సరిగా ఉండాలి. వాడు బతికున్నప్పుడు, అర్థమైందండి, వాడు బతికున్నప్పుడు వాడు ఎలా పని చేస్తున్నా, ఏం చేస్తున్నా అప్పుడు ఎవరు ఏం మాట్లాడండి. వాడికి కొంత సహాయం చేయడం కానీ కొన్ని మాటలు అందించడం ఏం చేయరు. వాడేదో నిలదొక్కుని కొద్దిగా ఉంచుకొని సంపాదించుకొని వివాహం చేసుకుంటే వీళ్ళందరూ పుట్టగొడుగుల్లాగా లేచి ఏమండి డబ్బు పెత్తనం చేస్తుంటారు అక్కడ ఉండి పిల్లారా. ఇలా చేయాలరా, అలా చేయాలరా, వీటికేనా నీ మాటలు, వీటికేనా మిగతా డప్పుడు ఏం కుదరదా? అనుకుంటాను నేను. నిజంగా నా దృష్టి అలాంటి వాళ్ళందరూ పక్కకి నెట్టేస్తానండి. నా మాట శాసనం ఎక్కడైనా కూడా నేను చెప్పిందే చెయ్యాలంతే. మా ఊళ్ళో కూడా ఎవరైనా కూడా అంతే. ఎందుకంటే నేను కష్టాల్లో ఉన్నప్పుడు, నేను ఇబ్బందులు ఉన్నప్పుడు ఏ ఒక్కరు రాలా. అర్థమైందండి, నేను చెప్తున్నా పిల్లారా, కష్టములో ఆదుకున్నవాడే వచ్చినవాడే చుట్టం. అండి ఉంటారు, చాలా మంది ఉంటారు, ఊరు నిండా చుట్టాలే ఉంటారు, పక్కన ఊరు నిండా కూడా చుట్టాలే ఉంటారు. ఎందుకు? పనికిరాని చుట్టాలు ఎంతమంది ఉన్నా కూడా ఉపయోగం లేదు పిల్లారా. బాధల్లో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు పరమశించిన వాడే నిజమైన చుట్టం పిల్లారా. ఈ చుట్టాలు ఇవన్నీ నాకు అసలు పడదు పిల్లారు. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే డబ్బు ఉన్నప్పుడే, ఏమండి, డబ్బుకే ప్రాధాన్యత ఇస్తారు, డబ్బున్న వాడినే గౌరవంగా చూస్తారు, డబ్బున్న వాడినే పలకరిస్తారు, డబ్బున్న వాడికే మర్యాద ఇస్తాడు. డబ్బు లేని వాడు ఏమండి వాడు పోతున్నాక వాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడరు పిల్లారా. అర్థమేనండి, అలాంటి వారి గురించి అసలు ఆలోచించడం కూడా ఆలోచించిన పిల్లారా. ఎందుకంటే అంతా మనం దేవుని వైపు చూసిపోతున్నాము, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు పిల్లారా. మంచిదే పిల్లారా. అయితే దేవుని వాక్యంలోకి వెళ్ళిపోయే ముందు నేను ముఖ్యంగా హెచ్చరించే మాట ఏమిటంటే పిల్లారా, దేవుని బిడ్డలై ఉండే కూడా మీరు ధైర్యంగా ఎందుకు మీరు చెప్పలేకపోతున్నారు కొన్ని విషయాల్లో. మీరు ఏమండి, ఇది చెయ్యం మేము, ఇది మాకు దేవుని వాక్యం వ్యతిరేకమైనది, ఇది అలా మేము ఉండము అని చెప్పి కొడతారండి. అయ్యా చెప్పే ఆయన మొన్నప్పుడు చెప్పొచ్చుగా నీవు, అప్పుడు రాలి ఇప్పుడు ఎందుకు వచ్చావు నీవు అడగొచ్చుగా. ఏమండి, మనం స్ట్రాంగ్గా ఉంటే ఎదటోడు మాట్లాడు పిల్లారా. అర్థమైందండి, నేను ఎగ్జాంపుల్ నేనేనండి. నేను ప్రతి ఒక్కరికి క్వశ్చన్ చేస్తాను తెలుసు ఆల్రెడీ. నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. మా అమ్మ చనిపోయింది, మా నాన్న చనిపోయాడు, ఎవరు పట్టించుకున్న మాదిరి ఈ చుట్టాలందరూ కూడా మా అమ్మ వాళ్ళ దగ్గర పోతే వాళ్ళకి ఏదో అడుగుతారా, ఎవ్వరు రాలేదు. ఇప్పుడు వచ్చి నా దగ్గర చెప్పగలుగుతారా? ఇప్పుడు చెప్పగలుగుతారా? అంత అవకాశం, అంత సీన్ ఎవరికి కూడా లేదండి. అంత లేదు. ఇంకా మన దగ్గరకు వచ్చారా, కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడాలి, ఇదిగో ఇప్పుడు తినాలి, తాగాలి, వెళ్ళిపోవాలి. ఇది ఏంటి అంటానికి లేదు. ఇంకా అర్థమైందా? ఎందుకంటే నా కష్టాల్లో, నా ఇబ్బందుల్లో పరమశించి ఆదుకొని ఇది కాదా ఇది కంటే ఇప్పుడు చెప్పడానికి దానికి రైట్స్ ఉంటాయి. ఏది చెప్పకుండా అన్ని అయిపోయిన తర్వాత వచ్చి హీరోలాగా. ఏమండి, కొంతమంది
అలా ఉంటారు పిల్ల. దయచేసి అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకండి. దేవుని వాక్యం ప్రామాణికం అండి. మీకు తెలుసో తెలియదో, మన సహోదరుడు ఉన్నాడు, తన పెళ్లికి చాలా మంది వాళ్ళ అక్కలు 6 గ్రేడ్లు ఉన్నారు. చాలా తత్తంగా ఉంది. అయితే ఒకటే చెప్పాడు, నా పెళ్ళి ఇలాగనే జరుగుతుంది. అరే బాగోలండి అంటే ఇంట్లో ఒక ఆడపిల్ల 2 ఆడపిల్లలు ఉంటేనే ఎంత ఉండదో టార్చరు. అర్థమైందండి. బాగోళ్ళు వాళ్ళ ఇష్టం కోరిక జరగాలి. అర్థమైందా? అలాంటిది 6 అక్కలు ఉన్నారు, 6 గ్రేడ్లు ఉన్నారు, నాకు కౌంటింగ్ తెలియదు. వాళ్ళ అంతమంది భర్తలు వాళ్ళ బావలు అందరూ కూడా అరే వాళ్ళ మాటలను పెళ్లి చేసుకుంటాను, నీకు ఇష్టం వచ్చినట్లు డీజేలు పెట్టుకుని తన్నాను తాగి ఊగి చేయను, నా వివాహం పరిశుద్ధంగా ఉంటుంది, ఇలా ఉంటుంది, మేము రామురా అన్నారు. మేము రాము, బావలు ఎవరు రాను, రాకపోతే పెళ్లి ఆగదు, పాస్టర్ గారు ఉంటే చాలు, పెళ్లి గురించి చాలు అన్నాడు. నేను చెప్తే నేను చెప్పే జోక్ కూడా జోక్ కాదు, ఇది చెయ్యాలండి. అబ్బాయి ఎంత దుఃఖంలో ఉంటాడు, ఎంత వేదన ఉంటాడో. సొంత అక్కలు పెళ్లికి రాలంటే ఎంత బాగా ఇవ్వలేదు. నేను మనుషులు సంతోషపరచడానికి రాలేదు, దేవుడు సంతోషపరచడానికి వచ్చాడు. వివాహ వేదిక కూర్చొని నిలబడ్డాడు. చక్కగా దేవుడు వాళ్ళని నడిపించాడు. ఎవరి కోసం వస్తారు ఏమండి? పక్కన ఉంటారు కదా ఇలాంటి వాళ్ళు. బుద్ధి ఉందా? వాళ్ళు చిన్నోడు కాదా? వాడికంటే జ్ఞానం లేదనుకో, మీకేం జ్ఞానం లేదా? మీరు పోవచ్చుగా ఏమండి? ఎవరు వంగితే వాళ్ళని ఉంచుతారు మనుషులు. వాడు అంగట్లే, వాడు వంగట్లా, వాడు ఎనడు వాడి మాట. మీకేమైంది? వంచితే ఉంచుతారు. అర్థమైందండి? వాడు వంగితే వాడి మీద ఎక్కలు, అక్కల మీద బావలు పిల్లలు, ఓ పెద్ద గుంపు. ఎవరు రాసిపడలేదు. నేను వంగను, నేను ఇలాగనే, నా వివాహం ఇలాగనే ఉంటుంది, నే పద్ధతి ఇలాగనే ఉంటుంది. ఇష్టమైతే రాండి, కష్టం అనుకోండి, అంతే. ఒకటే మాట. ఏం చేసింది జరగలేదా? సీడీ ఉంది, ఎంత అద్భుతంగా జరిగిందో పెళ్ళండి, ఎంత ఘనంగా జరిగిందో. అదే దేవుడికి పెట్టాల్సిన దేవుడే ఎవరిని వంచాలో, ఎవరిని తీసుకురావాలో, ఎవరితో ఏది చేయించాలో. మనం అలా కాకుండా అక్క నీ ఇష్టమే, నాకు అంత నీ ఇష్టమే, పెట్టుకో, అరే పాలన పెట్టు, వాళ్ళకి పాలన పెట్టు, కాళ్ళకి పెడతారు, ముక్కుకి పెడతారు, సేవలకు పెడతారు, అన్ని తగిలిస్తారు. పాస్ గారు ఇంకా చేయ, ఏ వివాహం చేయాలి? పరిశుద్ధమైన వివాహం. ఫ్లెక్సీ మీద పరిశుద్ధమైన వివాహం ఉంటుంది. ఆయన వ్యాన్లో పాటలు పెట్టుకొని ఎగురుకుంటా, డాన్సులు వేసుకుంటా చర్చి దగ్గరికి వస్తే చర్చిలో పాస్ గారేమో చక్కగా ఏమండి ఏం నిప్పించాలో కూడా ప్రార్థన చేయాలి. ఇదే మనం ఎప్పుడు అలా చేయమండి. అలా చేయించేవాళ్ళంటే మిమ్మల్ని కూడా తీసుకుని గుంతలో పడేసినట్టే. ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారం వెళ్ళండి. క్రైస్తవ వివాహం ఎంత బాగుందో తెలుసా అండి? ఎంత గొప్పగా ఉండో తెలుసా? ఎంత డిగ్నిటీగా ఉండో తెలుసా అండి? మీరు చూడలేదు. ఒక పద్ధతి ప్రకారం ఎంత బాగుంటుందంటే, వచ్చిన వాళ్ళు వివాహానికి ఎంతమంది వస్తారో అంతమంది వారి కుటుంబాలు, నలిగిపోయిన కుటుంబాలు, చెదిరిపోయిన కుటుంబాలు, పాడైపోయిన కుటుంబాలు, ఏం చేయాలి అర్థం కాని కుటుంబాలకి ఒక మంచి మాట వినిపించబడి ఇంకా రేపు నుంచి ఇలా ఉండకూడదని మంచి మెసేజ్ ఉంటుందండి. మనలో అంత అవకాశం ఇస్తారా? ఏమండి, మనలో అంత అవకాశం ఇస్తారా? ఆడ పెళ్లి జరుగుతుంటే 2-10 మంది ఉంటారు అంతే, మిగతా అందరూ ఏమండి ఏడుంటారు. అసలు పెళ్లికి వచ్చిన వాళ్ళకి ఆ మాట నిపించేది లేనే లేదు. అసలు పద్ధతి మారాలండి, పద్ధతి మార్చుకోవాలి. ఆచారాలన్నీ కొన్ని పక్కనే పెట్టేసేయాలి. దేవుని ఆజ్ఞకి, దేవుని మాటలకి మనము విధేయత చూపించాలి పిల్లలు. అర్థమైందండి? ఇలా చెయ్యకుండా మనము ఏమి చేసినా కూడా ఉపయోగం లేదు పిల్లలు. అయితే ఇంకా కొన్ని మాటల కింద రాయబడిన మాటలు ధ్యానం చేసుకుందామండి. చూడండి పిల్లరా, బైబిల్లో ఏం రాయబడి కింద కొన్ని మాటలు రాయబడి పిల్లరా. 6వ వచనం చదువుకుందామండి. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు వేషధారులారా. చాలండి. ఏం చేస్తామంటే వాక్యాన్ని నిరర్థకము చేయుచున్నారు. నేను చాలా మందిని చూస్తుంటానండి, మీరు మందిరాలకు వెళ్తూనే ఉంటారు. ఏమండి ఇవాళ అమావాస్య కదా, ఏమండి అమావాస్య రోజు రేకులు వేయకూడదు, ఏమండి అన్నం కూడా తినకూడదండి. అమ్మా అర్థమైందా? అన్నం తినకూడదు, హాస్పిటల్కి వెళ్ళకూడదు. హాస్పిటల్కి వెళ్ళని రోజు ఒక రోజు చెప్పండి అమ్మ దయచేసి. ఎవరైనా కానీ ఇదిగో పలానా శుక్రవారం రోజు హాస్పిటల్కి వెళ్ళకూడదు, పలానా శనివారం రోజు అసలు హాస్పిటల్ ముఖమే చూడకూడదు.
ఏమండి? అలా బ్లడ్ మాత్రము మనకి బ్లడ్ తక్కువైన డాక్టర్ గారు చెప్పాడు, అది గురువారం మాత్రం ఎక్కించుకోవాలి. నా మాటలు కొంచెం మిమ్మల్ని బాధ కలిగించిన ఇబ్బంది లేదు, కానీ రియల్ నిజమండి. బుధవారం అసలు మనం గడప దాటి ఊరు దాటి బయటికి పోకూడదు. ఇదిగో ఆదివారం అసలు పచ్చి మంచిగా ముట్టుకోకూడదు. చెప్పండి ఏమండి? చెప్పండి వీళ్ళారా, వాటికి మాత్రం ఏమీ లేదండి. అంటే మనకి అవసరానికి ఏమి ఉండవు, అవసరాలకి ఏమి ఉండవండి. మన అవసరాలకి మాత్రము అవసరాలు తగ్గట్టు మలుసుకుంటారండి పిల్లారా. ఏమండి? అవసరం తగ్గట్టు హార్ట్ అటాక్ వచ్చింది, అంబులెన్స్ వేసుకొని పోతుంటే మొండగోపాలు 3 ఎదురు వచ్చారు. చెప్పండి, హార్ట్ అటాక్ వచ్చింది, అంబులెన్స్ ఎక్కించుకొని పోతున్నారు, మొండగోపాలు 3 ఎదురు వచ్చారు. 5 లోకలు వదిలి వచ్చారు. అయ్యా అబ్బాయి అంబులెన్స్ ఆపు, ఫస్ట్ అంబులెన్స్ ఆపి తిప్పు, ఇంటికాడే ఫస్ట్ ఇంటికాడే పరిస్థితులతో వాళ్ళ బాగానే మొండగోపు అయిపోతుంది. ఏమైపోతుందండి? ఇంటికాడికి పంపిస్తే రేపు ఆమె తెల్లచీర అని ఆమె కూడా ఈ 3తో పాటు 4వ వ్యక్తి అయిపోతుంది. నిజం పిల్లారా, ఎంతమంది ఎదురు వస్తారండి అంబులెన్స్కి. అప్పుడు తిప్పుతావు, నువ్వు ఆపుతావా? అప్పుడు కానీ ఆపంటే ఆ అంబులెన్స్ బుద్ధి ఉందా నీకు? అసలు జ్ఞానం ఉందా? హార్ట్ అటాక్ వచ్చి ప్రాణం కొద్ది నిమిషాలు పోదని ఎదుగు తెప్పమాట వేయండి. లేదు అయ్యో అమ్మ వాళ్ళు ఎదురు వచ్చారు, కీడు జరుగుతుంది. ఏం జరుగుతుంది? కీడు జరుగుతుంది. ఇంటికి పోతే ఏం జరుగుతుంది? మేలు జరుగుతుందా? ఇంటికి పోతే ఈ దెబ్బతో ఆయన హార్ట్ ఇక్కడే లేదు, సర్జరీ జరిగిపోతుంది. ఆచారాలండి, దేవుడు నమ్ముకున్న వారికి ఆచారాలు అవసరం లేదు. రేపు అనే ఒక రోజు దేవుడికి ఇచ్చినప్పుడు దాన్ని బట్టి దేవుని స్తుతించండి. అర్థమైందండి? రేపు దినం చూడకపోతే ఆచారాలు ఏమిపోతే. ఇంకా దీంట్లో చాలా మంది ఉంటున్నారండి, ఇలాంటి వాళ్ళు వాక్యం ఏం చేస్తారంటే నిరర్థకం చేస్తున్నారు. పిల్లారా, వాక్యం పనిచేయదని ఆ జీవితాలు అండి. వాక్యం నెరవేర్పుండదు పిల్లారా. నేనైతే ఇదే చెబుతాను, డైరెక్ట్ చెబుతాను. నాకు నేను ఇదే చెబుతానండి. నీకు ఇబ్బందులు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు ఆ రోజు చూసుకోరు. అసలు ఏదైనా పని చేయాలంటే చాలు. అసలు ఏమండి, చేసేది మంచి పని, దానికి అన్నీ పెట్టుకుంటారండి. అర్థమైందండి? అన్నీ పెట్టుకుంటారు పిల్లారా. వద్దండి, ప్రభువు మనకి ఇచ్చిన అన్ని దినాలు మంచియే, ప్రతి నిమిషం మంచిదే పిల్లారా, ప్రతి క్షణం మంచిదే పిల్లారా. మన కరోనా వచ్చినప్పుడు ఏమండి, అది మంచి రోజులు క్వారంటైన్కి లేదు మమ్మల్ని పంపించాను నేను కదా శ్రావణ శుక్రవారం, లేకపోతే అలా ఇంకోటి లక్ష్మీ వారం అనుకుంటారు కండి. ఆ రోజు వస్తే పరిస్థితి ఏంటి? ఏం లేదు, ఎక్కువ పాటమే. ఏమండి, మనము అందుకని ఇవన్నీ ఏమి నమ్మనండి, ఇవన్నీ కూడా ఏమని నమ్మను. బైబిల్ చెబుతుంది దేవుడు ఎవరో పక్షం ఉంటాడో తెలుసా అండి? ఎవరో పక్షం ఉంటాడు దేవుడు? అవునా? తెరవండి ఒకసారి యాకోబు రాసిన పత్రిక తెరవండి. యాకోబు రాసిన పత్రిక తెరవండి పిల్లారా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చదువుతున్నామండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాలను వారి ఇబ్బందులు పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను కాపాడుకొనుటయే నిజమైన భక్తి. అర్థమైందండి? ఈరోజు చాలా మంది భక్తి చేస్తున్నారు. ఈ భక్తి పనికి ఎలాంటి వాళ్ళు ఎదురు వచ్చినా ఏమేసినా కానీ పక్కన తప్పుకొని పోతున్నారు. కానీ బైబిల్ ఏం చెబుతుందో తెలుసా అండి? కలంకము లేని భక్తి అంట, నిష్కలంకమైన భక్తి అంట పిల్లారా. అంటే ఎలాంటి మచ్చ, డాగు, కుళ్ళు లేని శ్రేష్టమైనది. అర్థమైందండి? శ్రేష్టమైన ఫలాలు తెలుసా మీకు? మనం అవన్నీ చెప్తాం. ఇవన్నీ కూడా మనకు అన్నీ వచ్చాయి. నెంబర్ 1 క్వాలిటీ కాదండి, నెంబర్ 2, నెంబర్ 3 క్వాలిటీనే. నెంబర్ 1 క్వాలిటీ అంత ఎక్స్పోర్టేనండి.
ఎక్స్పోర్ట్ అంటే విదేశాలకు వెళ్తారు. అంత ప్యాకెట్లో ప్యాక్ చేసి మంచి మంచి యాపిల్లు, మంచి మంచి అట్టి పండ్లు, మంచి మంచి ద్రాక్షాలు, జామ పండ్లు, మంచి క్వాలిటీ, శ్రేష్టమైనవి, మచ్చలు లేనివి, అవన్నీ ఎక్స్పోర్ట్ అయిపోతే మనకన్నీ ఆ కుళ్ళిపోయి ఆ మచ్చలు ఆ డాలు అన్నీ కూడా కోసుకొని ఇది మనకు వచ్చేది. అర్థమైందండి? అలాగే భక్తిలో కూడా కలంకం లేని నిష్కలంకమైన భక్తి ఏమిటయ్యా అంటే విధవరాలను, దిక్కులేని పిల్లలని వారి ఇబ్బందుల్లో వారి అవసరతలు ఆదుకోవటము, తర్వాత ఇహలోక మాలిన్యము అంటే ఈ లోకంలో ఉన్న చెడు అంతా మనకు అంటకుండా చూసుకున్నట్టే నిజమైన భక్తి అండి. అంతేనండి. మనం ఏం చేస్తామంటే అన్ని పూసుకుంటాము, అన్ని రాసుకుంటాము, చేస్తూనే ఉంటాము. ఏమండి? వాళ్ళు ఏదో వచ్చినా ఈ కాలు ఎడుకొని తుమ్మినా తగ్గిన ఇవన్నీ పాటిస్తున్నామండి, మనం భక్తి అంటాము. అది కాదు బైబిల్ చెప్పే భక్తి పిల్లారా. ఏమండి? బైబిల్ చెప్పే విధానం వేరు, మన జీవిత విధానము వేరు పిల్లారా. విధానం మారాలి, మార్చబడాలి పిల్లారా. సంవత్సరాలు గడిచిపోతూనే ఉన్నాయి, మార్చుకోవాలి. ఏం కాదు మంచి రోజు అయితే నీకు మంచి రోజే, నాకు కాదు, నాకు అన్ని మంచి రోజులే చెప్పగలగాలి. ఏమండి? కొంతమంది పాటిస్తారు, వాళ్ళు మనం తప్పనదు, నీ పాటించుకు ఇబ్బంది ఏం లేదు, నాకు అన్ని మంచి రోజులే, నాకు అన్ని మంచి గడియలే. ఏమండి? దయ్యాల గడి అంట. ఏమండి? మనమే పెద్ద దయ్యాల గడి అంట. ఏమండి? అర్ధరాత్రి వేసి దయ్యాలు తిరుగుతున్నాయండి. సెల్ ఫోన్ పట్టుకుని ఎంతమంది తిరుగుతుంటారు అసలు. వాళ్ళకి రాత్రి పగలు తేడా ఉంటుందండి. వాళ్ళు ఎవరు కాదండి, మనమన్నా మాటలే. అర్ధరాత్రి దయ్యాలు తిరుగుతాయండి అంటున్నాం మనము. అర్ధరాత్రి రోడ్ల మీద తిరుగుతున్నారు సెల్ ఫోన్లు పట్టుకొని హలో 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 మాట్లాడుకుంటుంది. వాళ్ళు ఎవరు? వాళ్ళు దయ్యాలకు అధిపతులు. వాళ్ళు ఏనండి? దయ్యాలకి అధిపతులు వారు. దయ్యాల వల్ల ఆల్రెడీ దూరాయి కాబట్టి రాత్రి చేయాల్సిన పనులు పగలు చేయడం రాత్రి చేస్తున్నారు. దేవుడు రాత్రిని ఎందుకు ఇచ్చాడంటే చక్కగా నిద్రపోవాలి. నిద్రపోవటం వల్ల మంచి ఆరోగ్యం అండి. గుర్తుపెట్టుకోండి, నిద్ర చాలా మంచిది పిల్లారా. ఎవరు ఎక్కువసేపు టైం పంచి వాళ్ళకి చక్కగా నిద్రపోతే మంచి ఆరోగ్యం ఉండదండి. కొంతమంది ఏం చేస్తారంటే ఆరోగ్యాన్ని వాళ్ళే పాడు చేసుకుంటారు చేతులారా. ఏమండి? అన్నిటికీ టైం ఉంటుంది, రాత్రి కూడా ఇంకా అనేక రకాలుగా వాళ్ళు సెల్ ఫోన్ చూసుకోవడం, రకరకాలుగా టయాన్ని వేస్ట్ చేస్తుంటారు పిల్లలు. చదువుకునే వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు, కానీ మిగతా కాలక్షేపం చేసి కొంతమంది ఉంటారండి. టీవీ వీడియో చూస్తూనే ఉంటారు. ఇంకా నైట్ 2 అయినా మంచి సినిమా వచ్చిందిరా, ఇది ఎన్నింటికి అయిపోద్ది, 3 గంటలకు అయిపోద్ది, చూస్తూనే ఉంటారు. ఇంకా ఏమండి? 3 గంటలు నిద్రపోయిన వాడు ఎన్ని గంటలు లేవాలి? రాత్రి తెల్లారి ఎన్ని గంటలకండి? 9-10 ఆగుతాడు. అర్థమైందా? రాత్రి దేవుని పిల్లలు గమనించండి, ఆలోచన చేద్దాం పిల్లారా. దయచేసి ఈ ఆచారాలు, ఈ పద్ధతులన్నిటినీ పక్కన పెడదామండి. వీటి వల్ల ఉపయోగం లేదు పిల్లారా. ఏమండి? భోజనం చేయడానికి కాళ్ళు చేతులు కడుక్కోకపోతే నువ్వు క్వశ్చన్ చేసావు కదా అమ్మా. భోజనం చేసే ముందే కడుక్కోకపోతే క్వశ్చన్ చేసిన నీవు నీ బ్రతుకుల్లో నీ జీవితం విధానం మార్చబడని దేవుని వాక్యం ఏం చేస్తున్నావు అండి? అవి మాత్రం పక్కన పెట్టేసి ఈ కన్నీటికి చెప్తూనే ఉన్నావు. అందుకని మన జీవితాలు ఎక్కడ వేయబడిన గొంగలి అక్కడ వేయబడింది పిల్లారా. అందుకనే కింద యెషయా ప్రవక్త అంటున్నాడు, వీళ్ళ విధానం చూసి ఆయన ముందుగానే రాశాడు గ్రంథంలో. అందుకనే ఈ ప్రజలు, ఏ ప్రజలంట? ఈ ప్రజలు తమ పెదవులతోనే నన్ను ఘనపరుస్తురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారు. ఏం చేస్తారండి? ఇలాంటి వారు ఏం చేస్తారంటే పెదవులతోనే ఆరాధిస్తారు, మనసు ఏడుండదు, ఆలోచన వేడుండదు పిల్లారా. గమనించండి పిల్లారా. ఎందుకంటే లోక సంబంధమైన అన్ని వారి హృదయం ఉన్నప్పుడు దైవికమైన ఏవి కూడా ఉండవు పిల్లారా. దానివల్ల ఉపయోగం ఏమి లేదు పిల్లారా. ఎందుకంటే వీళ్ళు మనుషులు కల్పించిన వాటన్నిటినీ, మనుషులు కల్పించిన పద్ధతులన్నీ ఇవే దేవుని ఉపదేశాలు, దేవుని వాక్యము ఏమండి అనుకుంటున్నారండి. దేవుని వాక్యం ఏం బోధిస్తుంది? ఇయే వాళ్ళు సహజీవనం చేసే అన్నీ కూడా
ఇయే దేవుని వాక్యాలని కొంతమంది చెప్పేవారు కూడా ఉన్నారు పిల్లారా. కాదు, దయచేసి గమనించండి, అవన్నీ కూడా వ్యర్థం పిల్లారా. అందుకనే యెషయా ప్రవక్త అంటున్నాడు, ఇలాంటి వాళ్ళను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. చాలా మంది అండి ఇవన్నీ పెట్టుకొని దేవుని దగ్గరికి పోయి ఏ ముఖం పెట్టుకొని మనమైతే అంటాం, సిగ్గుందా నీకు అసలు కొద్దిగైనా కానీ ఏ ముఖం పెట్టుకొచ్చావు మళ్ళా నువ్వు. దేవుడు ఆ మాట అంటలేదండి. దేవుడు అన్నాడు కూడా, తన వాక్యం ఉంటది, మీరు నా ఆలయానికి వచ్చినప్పుడు మీ ప్రవర్తన ఎలాగుందో జాగ్రత్తగా చూసుకొని రండి. నా మందిర ఆవరణలో ఉన్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉన్నదో చూసుకోవాలంట. మనకి ఇప్పుడు అవన్నీ ఏం లేదు, అర్థమైందండి? ఇవన్నీ ఏమి లేదు, రావటం, కూర్చోవటం, వెళ్ళటం. ఏమండి, మార్పు రావాలి పిల్లారా, మార్చబడాలండి. మీకు ప్రభు పేట మీకు మనవ చేయించున్నాను, గమనించండి. దేవుని మాటలకే ప్రాధాన్యత ఇవ్వండి. అర్థమైందండి? వాడు ఎదురొచ్చాడు, వీడు ఎదురొచ్చాడు, ఇలా చేయాలి, అలా చేయాలి, వీళ్ళెవరు మిమ్మల్ని కాపాడరు, మిమ్మల్ని ఎవరు మిమ్మల్ని రక్షించరు. ఇబ్బంది వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు దేవుని సహాయం చేయగలుగుతాడు. దేవుడు మనకి లోపడినంతే, దేవుడు మనకి విధేయత చూపించినంతే దేవుడు ఘనంగా జరిగిస్తాడు పిల్లారా. దేవుడు మహిమకరంగా జరిగిస్తాడు పిల్లారా. అర్థమైందండి? నువ్వు ఉన్నావంటే అక్కడ, నీకు అధికారం నీకు ఇచ్చారంటే నీ పెత్తనమే అక్కడ ఉండాలి, అంతే. దేవుడే ముందుండాలంతే, సేవకులు ముందుండాలంతే. మిగతా దాని దేనికి విపరీత ఇవ్వబాకండి, వాక్యానికి వ్యతిరేకంగా జీవించబాకండి. దానివల్ల ఎంతో నష్టాన్ని మనం చూస్తాం పిల్లారా. మధ్యాహ్న కాల వేళల్లో మనము ఇక నుంచి ఈ పార్య ఆచారాలన్నింటినీ పక్కన నెట్టేసాము. కొంతమంది చర్చికి పోతూనే ఉంటారండి, చర్చికి పోతూనే ఉంటారు. అది అంటారు, ఇది అంటారు. ఎలాగైద్దండి? ఏమండి, ఎలాగవుతుంది? అదే ఇది ఎలాగైతుంది? అది చేయాలి, ఇది చేయాలంటే ఏదో ఒక పడం మీద కాలేయడం అంతే. అర్థమైందండి? ఇంట్లో భార్య భర్తలు ఉన్నారు, ఒక ఆయన రక్షణలో కొంత రక్షణ ఉంది, లేకపోతే ఆయన రక్షణ పొందుకోలేదు ఎవరు ఒకళ్ళు. ఇంట యజమాని మాట వినాలి. యజమాని చెప్పండి అనుకోండి, అమ్మా లేదు ఈ పద్ధతనా, ఇబ్బంది ఏం లేదు, ఈ పద్ధతి అన్నావు కదా, ఈ పద్ధతి పక్కన వచ్చేయి, నేను ఎంతవరకు నాకు కొనుక్కుంటాను, ఇబ్బంది ఏం లేదు. లేదా నీ పద్ధతి అంటావా, నీ పద్ధతి నా పద్ధతులు నువ్వు ఏలు పెట్టడానికి వీలే లేదు. మా సేవకులు వస్తారు, సేవకుల పక్కన నడుస్తుంది, అంతే. మనం ఏం చేస్తామంటే, ఇది పాస్టర్ గారు ఉంటాడు, అటు వాళ్ళు ఉంటారు, ఇంకా మేము తలకాయి వాడికేసి కొట్టుకోవాలి. ఏం చేయాలి అర్థం కాదు. ఇంకా అర్థమైందండి? ఏం చేయాలో అర్థం కాదు. ఏం చేయాలి? ముందుకెళ్తేనేమో ఏమండి, ముందు చూస్తే నొయ్యి, ఎంత చూస్తే గొయ్యి అన్నట్టు ముందుకెళ్ళలేము, ఎవరు సంతోషపరచలేము మేము కూడా. ఇప్పుడు మేమేం చేస్తామంటే, కొంతమంది సేవకులు తెలివిగా ఉన్నారు. ఎలా ఉన్నారంటే, సేవకులు ఎలా ఉన్నారంటే అందరిని సంతోషపరుస్తున్నారు. ఆ ఇబ్బంది లేదు, ఇంకా ఆంటీని సంతోషపరుస్తారు, అందరినీ కూడా సంతోషపరుస్తారు. దయచేసి అలా మనం ఎప్పుడు కూడా చేయమండి. ఇప్పుడు చేయలేదు ఇంతవరకు, మనం ఎప్పుడు చేయమండి. అంతే, ఒక దాని మీద ఉండాలి, దేవుడి వాక్యం వైపు మనం ఉండాలి. అవ్వండి, చాలా విషయంలో జాగ్రత్తగా ముందుకు వెళ్తూనే ఉన్నాం. అమ్మాయి విషయంలో, అనుకున్న అమ్మాయి విషయంలో, మ్యారేజ్ విషయంలో కూడా మనం కొన్ని పర్టికులర్ కొన్ని చెప్పాం. దానికి ఇష్టమైతేనే పెళ్లి చేస్తాము, అది చేయమన్నాం. వాళ్ళు వాళ్ళకి అంత రక్షణ ప్రభువులు లేరు కాబట్టి కొన్ని పద్ధతులు ఉన్నాయి. నీ పద్ధతులు నీకు నచ్చవు, పద్ధతి ప్రకారం జరుగుతానంటే మేము చేస్తాం వివాహం, లేదంటే మేము చేయమన్నా. చక్కగా వాళ్ళు వెళ్ళిపోయి నేను కష్టం చేశాను. కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ దాటి ఎవరు కూడా ఎవ్వరు మీరండి. కాలేజీ రూల్స్ ఉన్నాయి, కాలేజీ రూల్స్ దాటుతావు నువ్వు, కాలేజీ రూల్స్ దాటిపోతావా? స్కూల్స్ రూల్స్ ఉన్నాయి, ఇలా దాటిపోతావా? ఎవరు దాటరండి. అలాగని మాకు కూడా సేవకులుగా కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ దాటి ఎవరి కోసం, ఎవరి మెప్పు కోసం మేమేమి చెయ్యం. ఒకవేళ మంది రాకపోయినా ఇబ్బంది లేదు, రాకపోయినా కూడా ఇబ్బంది లేదు. నువ్వు కాబట్టి ఒకరు వస్తారు, నువ్వు కాబట్టి ఒకరు వస్తారు, అంతేనా? నీ కోసం ఒకలాగా, నీ కోసం ఒకలాగా, నీ కోసం ఒకలాగా, ఇవన్నీ చేయడానికి మేము ఇక్కడ ఏమండి నిలబడి లేపిల్లారా. దేవుని వాక్యము, వాక్య ప్రకారము ప్రకటించడం, వాక్య ప్రకారం నడిపించడము, వాక్య ప్రకారం చేయటమే మా ధ్యేయం. అలా కాకుండా నువ్వు బాధపడతావని మేము నిలబడ్డామంటే మాకు 2 శాతం కదా, వారి ఎందుకే ఇక్కడ పంపించింది ఇది చెప్పడానికి అన్నా. అలా చేస్తే చాలా మంది జనాలు వస్తారండి, చాలా మంది వస్తారు, చాలా బాగుంటుంది. మనుషులు సంతోషపరచడం కాదు,
దేవుని సంతోషపరచడానికి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయం మనం ఆలోచన చేద్దామండి. దేవుని వాక్యం నిరంతరం కాకూడదు. మన ద్వారా రక్షించబడ్డాము, మారుమనసు పొందాము. ప్రభు మన కోసం వచ్చాడు, ఆయన మన కోసం రక్తం కాల్చాడు, ప్రాణం పెట్టాడు, మనకు రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణ మనం జాగ్రత్త కాపాడుకుంటూ ప్రభుని ప్రకటన చేయాలండి. కొన్ని పరిస్థితులు మన చేతగాతో వదిలేయటమే, ఈతలకు అప్పచేయటం ఎన్ని కూడా. అయ్యా నేనైతే ఇలాగనే ఉంటాను, నా పద్ధతి ఇలాగనే ఉంటుంది, నాకు సేవకులందరూ వస్తారు, వాళ్ళు నడిపిస్తారు, ఇష్టమైతే చేయండి, లేకపోతే మీ పద్ధతి మీరు చేసుకోండి. నేను ప్రశాంతంగా ఒక పాలు కూర్చుంటాను, లేదా ఒక పద్ధతి తింటాను, మీరు చెప్పింది చేస్తాను అంతే. అది మంచి పద్ధతి అండి. అలా స్ట్రాంగ్గా ఉండండి, దేవుని మహిమపరచండి. అందరూ తల్ల ఉంచుకున్నామండి, ప్రార్థన చేసుకున్నామండి. అందరూ తల్ల ఉంచండి, ప్రార్థన చేద్దాం.